మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. అదృష్ట యోగం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకం. వృత్తి, ఉద్యోగాల్లో పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వారం మధ్యలో శుభాలు జరుగుతాయి. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండండి. మహాలక్ష్మిని పూజించండి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. గురుబలం గొప్పగా ఉంది. ఆరంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమస్యల విషయంలో సకాలంలో స్పందించండి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విమర్శలను మనసులో పెట్టుకోకండి. అనవసర వ్యయాలను తగ్గించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించుకోండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్య లక్ష్యాల విషయంలో ఏకాగ్రత అవసరం. గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి బుద్ధి బలాన్ని ఉపయోగించుకోండి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు, సంప్రదింపులు తప్పని. దైవబలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నవగ్రహ శ్లోకాలను పఠించండి. కర్కాటక రాశి పునరసు 4వ పదం. పుష్యమి, ఆశ్లేష. మనోబలంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. జీవిత లక్ష్యానికి చేరువవుతారు. సమస్యలు ఎదురైన ఓర్పుతో ముందడుగు వేయండి. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. గతంలో నిర్ణయాల్ని మార్చుకోకండి. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి. నవగ్రహాలను ధ్యానించండి. సింహరాశి ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. మనోబలాన్ని పెంచుకుంటారు. లక్ష్య సాధనకు మరింత శ్రద్ధ అవసరం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులను భాగం చేయండి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. వారాంతరంలో ఊహించని మంచి జరుగుతుంది. నవగ్రహాలను ప్రార్థించండి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విధాలుగా కలిసొస్తుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందవచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. శివుడిని ఆరాధించండి. తులారాశి చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రయోజనాలు లభిస్తాయి. పనులను వాయిదా వేయకండి. అర్హతలను, సమర్థతను పెంచుకోండి. చంచలత్వం వద్దు. ఆర్థికంగా లాభదాయకమైన సమయం. పొదుపు, మదుపు పట్ల మరింత శ్రద్ధ అవసరం. ముఖ్య నిర్ణయాల విషయంలో ఇతరులపైన ఆధారపడకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించండి. వృశ్చికం విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్ఠ. మనోబలంతో మీదైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో